హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి నేను శనివారం రోజు తీసిన వీడియో అండి. చూడండి, శనివారం రోజు నేను ఎక్కువ శాతం ఇలానే వేస్తానులెండి ముగ్గు. అలా గీతల ముగ్గులే వేస్తాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానండి. అమ్మ వాళ్ళు వేస్తుంటే శనివారం రోజు ఖచ్చితంగా మా సైడు అలా గీతల ముగ్గులే వేస్తారులెండి. ముగ్గులకు కూడా ఇలా సెంటిమెంట్ లాంటిది ఉంటదా అనుకోవచ్చు. కానీ ఎందుకో అండి శనివారం అలా వేస్తారు. ఫ్రైడే రోజు కమలం ముగ్గు అలా వేయడమే చూశానులెండి ఎక్కువ శాతం. ఇంక నాకు కూడా అలానే అలవాటైపోయింది. బయట ఊడ్చేసి అలా ముగ్గు పెట్టేసాను. ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయిందిలెండి. ఇల్లు కూడా ఊడ్చేసి తుడిచేసి అంట్లు కూడా కడిగేసి వెంటనే పిల్లలకి టిఫిన్ కూడా వేసి ఇచ్చేసానులెండి. దీపం పెట్టుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం తొందరగానే పని అయితే చేసుకుంటూ ఉన్నాను. పిల్లలు టిఫిన్ కూడా తినేసేసారులేండి. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టలు అయితే స్టార్ట్ చేశాను. వంట చేయాలండి. వంట కొంచెం నిదానంగా చేసుకోవచ్చులే, ఇంకా 11 కదా అని చెప్పేసి నేను ఇక్కడ బట్టలు అయితే ఉతుకుతున్నా. పనంతా అయిపోయింది కదండి. పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇంట్లో ఇడిచిన బట్టలు ఇవన్నీ ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇంకా బట్టలు కూడా ఉతికేస్తున్నానండి. ఒక్కొక్కసారి ఇలా ఉదయాన్నే అంటే చేయకోకుండా ఉతికేస్తాను. ఒక్కొక్కసారి ఏమో వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉతుకుతానులేండి. ఇంకా వీలుని బట్టి ఉతుకుతా. ఎక్కువ శాతం ఫ్రైడే సాటర్డే చెప్పాలి అంటే ఉదయమే బట్టలు అయితే ఉతికేస్తానులేండి. నాకు ఇంకా అవి ఇడిచిన బట్టలు అలా పెట్టి పూజ చేయాలనిపించదు. ఇక్కడ చూడండి ఉతికేసేసాను. ఇంకా జాడిచ్చేస్తున్నానులేండి. మీరు గమనించినట్లయితే నేను నా వీడియోస్లో బట్టలు ఉతికేటప్పుడు అంటే కూర్చునే ఉతుకుతాంలే కానండి, జాడించేటప్పుడు కూడా నేను కూర్చునే జాడిస్తానండి. ఎందుకో కానండి, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటి నుంచి అండి నాకు అంటే నాకే కాదులండి చాలామందికి ఇలానే ఉంది. అసలుకి కాళ్ళు అయితే పెయిన్ వచ్చేస్తాయండి. ఇందులో లాగేసినట్లే అనిపిస్తాయండి. ఒంగున్నైనా కొంచెం ఎక్కువసేపు నిలబడైనా కానీ బట్టలు అయితే జాడించలేవనండి. ఇంకా అలా అని చెప్పేసి నేను ఎక్కువ శాతం కూర్చునే జాడిస్తానులేండి. ఇంకా లాస్ట్లో అయిపోయేటప్పుడే అట్లా లేస్తానులేండి. అంతే. ఇక్కడ చూడండి బట్టలన్నీ కూడా జాడిచ్చేసే ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తున్న చూడండి. ఇవి తెల్లగన్నేరు కదండి. తెల్లవాటి కంటే కూడా ఎర్రగన్నేరు పూలు అంటారు కదండి. ఆ పూలు అయితే చాలా బాగుంటుంది కలరు. అవి గోడ వైట్గా నుండి ఆ పూలు కూడా వైట్గా ఉండేసరికి అసలు అక్కడ కనిపించట్లేదు. ఒకసారి ఓవరాల్గా ఇల్లు మొత్తం కూడా చూపిస్తున్నానులేండి. చాలామంది హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి. ఈ వీడియో చూడండి. ఇంచుమించు మ్యాక్సిమం మీకు అర్థమైపోయిద్దండి మా ఇల్లు ఎలా ఉందనేది మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయిద్దండి. ఒకసారి ఇక్కడైతే చూడండి, హోమ్ టూరు చేసినట్లే ఉంటుందిలండి ఈ వీడియోలో అయితే. చూడండి, పనంతా కంప్లీట్ అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసిన తర్వాత వెంటనే దీపం పెట్టుకున్నానండి. పిండి దీపం అనుకున్నానండి ఇన్ని వారాలు ఆ స్వామివారికి పిండి దీపం పెట్టుకుంటా నాకు ఉన్నంతలో నాకు తోచిన విధంగా ఆ స్వామివారికి అయితే పూజ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నానండి. అలానే శనివారాలు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. మధ్యలో ఏమైనా ఆటంకాలు అలాంటివి వస్తేనే తప్ప ఇంకా ఇన్ని శనివారాలు అయితే ఖచ్చితంగా చేస్తూనే ఉన్నానులేండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసాను. ఇక్కడ రైస్ తీసుకొచ్చారులేండి మా వారు. రైస్ తీసుకొచ్చారు. రైస్ అయిపోయి అంటే అయిపోవడం అంటే పూర్తిగా ఏమి అయిపోలేదులేండి. ఉన్నాయి ఎప్పుడైనా సరే నేను ఉండగానే తెప్పించేసుకుంటానులేండి. ఏదైనా సరే కొంచెం అలా ఉండగానే సరుకులైనా ఏవైనా సరే కొంచెం ఉన్నప్పుడే తెప్పించుకోవాలండి. మరి పూర్తిగా అయిపోయిన వరకు కూడా తెచ్చుకోకుండా ఉండొద్దండి. అలా మంచిది కాదు అంటారు పెద్దవాళ్ళు అయితే. ఇంకా నేను అదే పాటిస్తూ ఉంటానులేండి. కొన్ని మనం పెద్దవాళ్ళు బట్టి కూడా నేర్చుకోవాలి కదండి. ఇంకా నాకు అలానే అలవాటు అయిపోయిందిలేండి. అంటే రేషన్లో మాకు సన్నయ్య ఇస్తారని చెప్పాను కదండి. మీరు మళ్ళీ కొనుక్కొచ్చారేంటి అనుకోవచ్చు. ఇంకా రేషన్లో తీసుకొచ్చినవి కూడా ఉంటాయిలే, ఇవి కూడా ఎప్పుడైనా అవసరానికి రేషన్లు ఇచ్చేసరికి లేట్ అయినా కానీ ఉంటాయి అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చారండి. అవి బస్తా ఎప్పుడైనా సరే ఇట్లా కట్ చేయగానే ఒక థ్రెడ్ పట్టుకుని ఇట్లా అనగానే వచ్చేస్తుందండి. అసలుకి ఈరోజు ఎంతసేపు ట్రై చేసినా రావట్లేదు. ఇంకా లాభం లేదులే, ఇట్లా పెట్టుకుంటే లేట్ అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్సులకి అని చెప్పేసి ఇంకా ఉన్న రైస్ పెట్టేసి ఇంకా రైస్ అయితే వండేస్తున్నాను కండి. తర్వాత నిదానంగానే ఎక్కుతాను. చూడండి ఎట్లా ఎక్కుతాను కూడా.
ఎక్కువ శాతం నేనే రైస్ బ్యాగ్లు అలా ఇప్పుకోవడం, డబ్బాలో పోసుకోవడం అలాంటివి, గ్యాస్ బండ పెట్టుకోవడం, అంటే గ్యాస్ రెగ్యులేటర్ పెట్టడం కొందరికి రాదు అంటారు కదండి. ఇంక ఇలాంటి చిన్న చిన్న పనులు నేనే చేసుకుంటానులేండి. ఇంకా మా వారికి ఏం చెప్పను. ఇంకా తన వర్క్లో తను బిజీగానే ఉంటారు కదా, ఇంకా ఇంట్లోనే కదండి మనం ఖాళీగా ఉండేది. అలా అని చెప్పేసి నేనే చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూడండి రైస్ కూడా కడిగేస్తున్నానులేండి. మా వారు వచ్చేసరికి నేను వంట కూడా కంప్లీట్ చేసేయాలి. వంట కూడా కంప్లీట్ చేసేస్తే ఇంకా బాక్స్లో పెట్టి ఇచ్చేయచ్చండి పిల్లలకి లంచ్ టైంకల్లా. ఎప్పుడైనా ఒకసారి ఇలా చేస్తానులేండి. ఎక్కువ శాతం పిల్లలు వెళ్ళేటప్పుడే తీసుకుని వెళ్ళిపోతారు. 9కి స్కూల్కి వెళ్ళేటప్పుడే అప్పటికి నేను వంట అంతా కూడా కంప్లీట్ చేసుకుంటానులేండి. ఈరోజు కొంచెం నేను పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఇంక వంట అయితే చేయరాదు. వెళ్ళిన తర్వాత నేను ఆరాంగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. గోవిందనామాలు వినిపిస్తున్నాయి కదండి వెనక బ్యాక్గ్రౌండ్లో. నేను ఫ్రైడే రోజైనా సాటర్డే రోజైనా అలా స్వామివారి పెట్టుకుని పూజ అయినా పని అయినా కంప్లీట్ చేసుకుంటానండి. ఫ్రైడే రోజేమో అమ్మవారి శ్లోకాలు, అలానే సాటర్డే రోజేమో గోవిందనామాలు ఇలాంటివి పెట్టుకుని ఇంకా పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటానులేండి. కొంచెం అట్లా ఆ దేవుడి ఇంటూ పని చేసుకుంటే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది కదండి. అలా అని చెప్పేసి ఇక్కడ ఒక పక్క అంట్లు కూడా సర్దేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్సులు కూడా స్టాండ్లోనే ఉండిపోయినాయిలండి. ఇంకా అవన్నీ కూడా తీసి సర్దేస్తూ ఉన్నాను. నేను గుంట పొంగనాలు వేసానని చెప్పాను కదండి. అంటే నా దగ్గర గుంట పొంగనాలు ప్యాన్కైనా రావట్లేదు అని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చానంటండి. అసలుకి మరి నేను పిండి పోయడం ప్రాబ్లం ఏమో కానండి, అసలుకి అది కూడా రాలేదండి. పిండి వేస్ట్ అయిపోయింది. తీసుకురావాలండి, కొత్తదైతే కొనుక్కురావాలి. ఈరోజు వెళ్ళాలి అనుకుంటున్నానులేండి. చూపిస్తా. అంటే పాతవి ఉన్నాయి అవి వేసేసి ఇంకా వాటికి తగ్గట్టే గుంట పొంగనాల ప్యాన్ అయితే తీసుకొస్తానులేండి. అంటే నేను పిల్లల కోసం అన్న వేద్దాము, వేరే వాళ్ళదన్నా తీసుకొచ్చా అని చెప్పేసి అలా వేసానులేండి. అవి కూడా రాలా. ఇంకా ఎప్పుడు ఇడ్లీలు, దోశలు, ఉప్మాలు ఇవే చేస్తున్నారు కదండి. కొంచెం ఇవైతే బాగుంటుందని చెప్పేసి అనుకున్నానులే కానండి, అది కూడా వర్కౌట్ అవ్వలేదులేండి. ఇంకా ఇక్కడ అంట్లు సర్దుతున్నాను కదండి, అన్నీ కూడా అడ్డమే ఉన్నాయండి. కాళ్ళకి బియ్యం బస్తా అడ్డం ఉంది. అంటే పక్కన పెట్టొచ్చులే కానండి, ఇప్పుడు రైస్ డబ్బాలు పోసుకోవాలి కదా, పని అంతా అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను. ఇంకా అసలుకి పడిపోయేటట్లే ఉన్నానులేండి. కాళ్ళకి ఆ స్టాండ్ కూడా జరుపుకొని సర్దొచ్చు కదా, కంగారుగా చేసేస్తానులేండి. ఒకసారి ఫస్ట్ పని అయిపోవాలి అన్న థాట్ ఏముంటుందిలే కానండి. ఇంకా ఒక్కొక్కసారి అంతే కదండి ఆడవాళ్ళం, ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కంగారుగా అసలుకి ఏది కూడా చూసుకోము, అట్లానే చేసేస్తాం. ఇక్కడ చూడండి అంట్లు కూడా సర్దేసేసానులేండి మొత్తం కూడా. కొంచెం ఈరోజు వంట పని తక్కువే ఉందిలేండి. అంటే రైస్ ఒకటి పెట్టేసాను, పిల్లలకి టిఫిన్ వేసాను కదండి, దోశల్లోకి అని చెప్పేసి చట్నీ చేశానండి. ఎండుమిర్చి టమాటా వేసి చేశాను, బాగుంటుందండి. దోశలోకైనా ఇడ్లీలోకైనా అలా ఎండుమిర్చి పచ్చడి అయితే. పచ్చడి ఉందిలే రైస్లోని కూడా బాగుంటుందిలే అని చేశానండి. ఇంకా నైట్ చేసిన గోరుచిక్కుడు కర్రీ కూడా ఉంది. ఈరోజు ఇవేలే అండి. అందువల్ల కర్రీస్ అయితే ఏమీ చేయట్లేదులేండి. పిల్లలకి పచ్చడి వేసేసి నెయ్యి వేసి ఇచ్చేస్తాను. ఇంకా పిల్లలకి వాటర్ పట్టేసి స్నాక్స్ పెట్టేసి ఇంకా రైస్ అయిపోయేలోపు ఇవన్నీ పెట్టేసుకున్నాను అనుకోండి. రైస్ ఒకటి పెట్టేసేస్తే పిల్లలకి లంచ్ బాక్స్లు కంప్లీట్ అయిపోయిందిలేండి. ఒక పక్కన ఇవన్నీ సర్దుకుంటూనే నేను టిఫిన్ కూడా వేస్తున్నానులేండి, దోశలు వేస్తున్నాను. నాకు మా వారికి అని చెప్పేసి పిండి కూడా కొంచెమే ఉందిలేండి, మనిషికి ఒక 2 దోశలు వచ్చినా చాలులే అని దోశలు అయితే వేస్తున్నాను. అలానే రైసు ఎక్కువ పోసాను అనుకుంటా అండి, మళ్ళీ ఎక్కువ పోసాను కదా, చిన్న గిన్నెలో పోసేసానులేండి. ఇంకా గిన్నె గిన్నెలో ఇరుకవడం వల్ల ఏమో కానండి అన్నం అయితే సరిగ్గా కాలేదు.
వాటర్ వేసుకుంటూనే ఉన్నా. అసలు కేసరి కూడా ఎంత పెట్టానో కూడా అర్థం కాలేదులెండి. అన్నం మాత్రం చాలా పలుకుగానే ఉంది. అసలు పిల్లలు ఎలా తింటారా అనుకున్నానులెండి. ఇరుకిరుకుగా ఉంది. మళ్ళీ వేరే దాంట్లోకి సపరేట్ చేసుకుందామా అంటే అయిద్దిలే, వాటర్ వేసాను కదా కొంచెం మెత్తగానే అయిద్దిలే, మరీ అంత పలుకు ఉండదులే అనుకున్నానండి. అసలు వాటర్ వేస్తూనే ఉన్నాను, ఇంకా పలుకు ఉందండి. అసలుకి ఎన్ని రైస్ పోసానో కూడా గుర్తులేదండి. అలా ఈరోజు రైస్ అయితే కొంచెం పలుకుగానే ఉందిలేండి. చూడండి, ఇక్కడ చూస్తూనే ఉన్నానండి తేపకు ఒకసారి. అంటే కొంచెం మెత్తగా ఉడికే కొద్దీ అన్నం మెత్తగా అవుతుంది కదండి. ఇంకా వాటర్ వేసాను కదా, మెత్తగా ఏమన్నా అయ్యిందేమోలే అని చెప్పేసి అనుకుంటానే ఉన్నా కానండి, ఇంకా పలుకే ఉంది. కొంచెం కిందది పైకి, పైది కిందకి అట్లా అనుకుంటూ చేస్తూ ఉన్నానులేండి. చెప్పాలంటే కొంచెం పలుకే ఉంది. అసలుకి కడుపులో నొప్పి వస్తుందేమో పిల్లలకి అన్నం తింటే అనుకున్నానండి. వచ్చినాక ఈవినింగ్ అన్నారండి, మమ్మీ ఈరోజు అసలు అన్నం ఎట్లనో ఉంది అన్నారండి. అర్థమైపోయింది కదండి పిల్లలకి. ఇంకా నేనే ఈరోజు అసలుకి రైస్ ఎన్ని పోసినా కూడా అర్థం కాకుండా అయిపోయిందిలే అని చెప్పేసానులేండి. చూడండి, ఇంకా చెప్పాను కదండి, పనంతా కూడా కంప్లీట్ అయిపోయిందిలేండి. ఇంకా టిఫిన్ చేసాం, టీ కూడా తాగేసాము. ఇంకా మా వారు పిల్లలకి లంచ్ బాక్సులు కూడా తీసుకెళ్ళారులేండి. నేను అదంతా కూడా ఏమీ చూపించలేదులేండి. పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ బ్యాగ్ అయితే ఇప్పుతున్నానులేండి. ఎందుకో కానండి ఈసారి అసలుకి ఎంతసేపు కట్ చేసినా కానీ ఆ ముడి అనేది అసలుకి రాలేదు. దారం పట్టుకుని ఇట్లా లాగుతూనే ఉన్నా కానండి అసలుకి రావట్లేదండి. ఎంపటి అటు ఇటు కట్ చేయగానే ఇట్లా దారంతో ఇట్లా ఒకసారి అంటే చాలండి, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయిద్ది. 2 థ్రెడ్స్ వాటిని పట్టుకొని తీస్తే అంటే ఇప్పే వాళ్ళకి అర్థమైపోయిద్ది కదండి. ఎప్పుడైనా మీరు ఇప్పినట్లయితే ఇలా బియ్యం బస్తాని ఇంకా ఎంతసేపటికో తీగ తీగ వచ్చిందిలేండి. ఇంక ఇక్కడ రైస్ అయితే చూపిస్తున్నానులేండి. చాలా బాగున్నాయండి, సన్నగా ఉన్నాయి. ఇవైతే డబ్బాలో పోసేసుకుంటున్నాను. అలానే టిఫిన్కి కూడా పోస్తున్నానులేండి, దోశలకి. చెప్పాను కదా నేను రైస్ ఉండంగానే రైస్ తెప్పించేసాను అని చెప్పేసి, ఇంకా ఉన్న రైస్నేమో దోశలకు వాడేసుకుంటున్నానులేండి. ఈరోజు దోశలకు పోద్దామని చెప్పేసి పోస్తున్నాను. దోశలకి పోసేటప్పుడు అంటే నేను ఇలానే పోస్తానులేండి. ఎప్పుడైనా సరే ఒక గ్లాసు మినపగుళ్ళు పోస్తే 2 గ్లాసులు రైస్ పోసుకుంటాను. అలానే కొన్ని మెంతులు కూడా వేసుకుంటానులేండి ఆ బియ్యంతో పాటే. మెంతులు వేస్తే దోశలు కొంచెం తొందరగా కాలుతాయి, ఎర్రగా ఉంటాయండి హోటల్లో స్టైల్ లాగా. అలా అని చెప్పేసి ఇంకా మెంతులు కూడా యాడ్ చేసుకుంటాను. ఈరోజు పని అయితే మధ్యాహ్నం వరకు పట్టిందిలేండి. అంటే అసలుకి వంట ఏమి చేయలేదు, కానీ చూస్తేనేమో పని ఎంతసేపటికి చేసే కొద్దీ పని ఉంటానే ఉందిలేండి. ఈరోజు చూపిస్తానండి. మళ్ళీ సాయంత్రం వరకు కూడా నాకు పని సరిపోయింది. ఒక్కొక్కసారి అంతే కదండి, ఏం పని చేసినట్లున్నాము టైం అయిపోయిద్ది, సాయంత్రం అయిపోయిద్ది కదండి. పనంతా చేసుకున్నప్పుడే కొంచెం ఒక్కొక్కసారి తొందరగా అయిపోయిద్దండి. పని తక్కువ ఉన్నప్పుడే ఏందో అసలుకి పని చేసేది ఉండదు కానండి, టైం మాత్రం ఫాస్ట్గా అయిపోయిద్ది. స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయిందిలేండి నాకు సాయంత్రం పని అయ్యేసరికి. అంటే నేను మధ్యాహ్నం భోజనం చేసింది అదంతా కూడా ఏం చూపించలేదులేండి. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా పాలైతే కాగబెట్టానులేండి. చాలా రోజులు అయిపోయింది, పాలు కూడా తాగట్లేదు పిల్లలు. అలా అని చెప్పేసి ఇంకా ఈరోజు కొంచెం బలవంతంగా అయినా ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా పాలు కాగబెట్టేసాను పిల్లలకి నాకు. టీకి ఎక్కువ అలవాటు అయిపోయామండి. ఎండలు స్టార్ట్ అయినాయి కదా, కొంచెం టీ తగ్గించేసుకోవాలండి తాగడం. పాలు కూడా వేడేలే కానండి, ఎప్పుడైనా ఒకసారి ఇంకా అలా తాగుదాంలే అని చెప్పేసి ఇంక ఈరోజు పాలైతే కాగబెట్టేసాను. పాలలోనికి బ్రెడ్ ఉందండి, ఇంకా బ్రెడ్ వేసుకుందాంలే అని చెప్పేసి అలానే
ఇక్కడ నేను చెప్పాను కదండి, గుంట పొంగనాల ప్యాన్ తీసుకురావాలి, పాతవి ఉన్నవి అవి వేసి అని మీకు చూపించాను కదండి. సంచిలో అయితే అవేలండి పాతవి. ఇంకా ఇంటి నిండా ఎందుకులే వాడనివి అవసరం లేనివి అవి వేసేసి ఇంకా వాటికి తగ్గట్లుగా గుంట పొంగనాల ప్యాన్ వస్తే ఇంకా తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అవైతే సర్ది పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు వీడియో అయితే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు కూడా వీడియో అయితే ఇలా ర్యాండమ్గానే షూట్ చేశానులేండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.